देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकने असम्बली शादनगर वीरलापल्ली शंकर ने हैदराबाद में जारी हैदरा की इन्हिदामी कार्रवाई पर कहा कि तेलंगाना बिलखुसूस हैदराबाद की अवाम हैदरा की जानिब से गैरकानूनी तामीरात की इन्हिदामी कार्रवाई का इस्तकबाल कर रही है। वीरलापल्ली शंकर ने कहा कि कोई भी हुक्मरान इस जानिब तवज्जो नहीं दी, लेकिन चीफ मिनिस्टर रेवंत रेड्डी का ये इक़दाम काबिल हिम्मत व काबिल सताइश है। वीरलापल्ली शंकर ने हैदरा की कार्रवाई की सताइश करते हुए शादनगर हलक़े तक हैदरा को वसाअत देने चीफ मिनिस्टर से अपील की, ताकि शादनगर हलक़े में तालाबों पर कब्ज़ा करके वेंचर्स और विलास बनाए गए हैं। रियल एस्टेट ताजरों के लालच से तालाब तबाह हो गए हैं। హైదరాబాద్లో జరుగుతున్న అక్రమ కట్టడాలను అనుకోండి, కబ్జాదారులను అనుకోండి, చెరువులను అన్యాక్రాంతం చేసిన అనుకోండి, ఫీడర్ ఛానల్ అనుకోండి, ఇవన్నిటిని కూడా రక్షిస్తున్న హైడ్రా స్వతంత్ర ప్రత్యర్థి కలిగిన డిపార్ట్మెంటు రంగనాథ్ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో నివసించే ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇవాళ అక్రమ నిర్మాణాలు కట్టడం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం, ఇవాళ హైదరాబాద్ చుట్టూన్న హైదరాబాద్లో ఉన్న చెరువులను, కుంటలను అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం, ఫీడర్ ఛానళ్లను కబ్జాలు పెట్టడం, ఇవన్నిటి కూడా కొట్టడం ద్వారా, ఇలా కూలగొట్టడం ద్వారా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరు ధైర్యం చేయలేదు, ఏ ప్రభుత్వం ధైర్యం చేయలేదు, ఏ పాలకులు ధైర్యం చేయలేదు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు స్వస్తి పలికే విధంగా ఇవాళ భయపడతా ఉన్నారంటే ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి మరి హైడ్రా చాలా చక్కగా ఇలా అక్రమాలను తొలగిస్తూ ఉంది. తప్పకుండా రేపు ప్రభుత్వ ఆస్తులు అనుకోండి, ప్రజల ఆస్తులు అనుకోండి రక్షిస్తూ ఉంది. కాబట్టి ఇలా మేము కూడా కోరుతా ఉన్నాం. షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ఎన్నో అక్రమాలకు గురైనాయి. ఫీడర్ ఛానల్ ధ్వంసం చేసిరు, చెరువుల కుంటలకు ఎంక్రోచ్మెంట్ అయిపోయింది, ఎన్నో చెరువుల కుంటలు కూడా కబ్జాలు పెట్టిరు. ఇలా ఫీడర్ ఛానల్ అన్నింటిని కూడా రియల్ ఎస్టేట్ దారులు కూడా అక్రమంగా వాటిని పూర్తి చేసిరు. ఉదాహరణకు గతంలో ఇవాళ స్వాతంత్రం రాకముందు అనుకోండి, నిజాం పాలన అనుకోండి, ఒక పిరంగి కాల్వ మా ఎక్స్ఎమ్మెల్యే గారు బక్క నరసింహ గారు కూడా చెప్తా ఉన్నారు. దీని మీద ఎంతో ఆవేదన చెప్తా ఉండే. ఇవాళ వికారాబాద్ కాడ మొదలైన పిరంగి కాల్వ, సందనేలి ఇవన్నీ ద్వారా వచ్చి నందుల కత్వ మన నియోజకవర్గంలో రెడ్డిపాలెం దగ్గర ఒక పెద్ద నందుల కత్వ అనేది అక్కడ డిస్ట్రిబ్యూషన్. ఉదాహరణకు తాగనీరు ఆ రోజు నైజాం అనుకోండి, పురాతన కాలంలో నియోజకవర్గ షాద్నగర్ కానీ, రాజేంద్ర కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, పాల్నాకుల కానీ ఇవన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కానీ ఇవన్నీ ధ్వంసం చేసిరు. ఇవాళ కొందరు అక్రమదారులు అనుకోండి, కబ్జాదారులు అనుకోండి, ఇవాళ ధ్వంసం చేసిరు. కాబట్టి విధ్వంసం చేసిరు ఈ యొక్క